హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు గిరి గార్డెన్. ఈరోజు వీడియో ఏంటంటే మనకి మొక్కలకి మంచి లిక్విడ్ ఫర్టిలైజర్ ఇస్తున్నానండి, క్రాప్ ఎక్కువ రావడానికి. అలాగే ఇదిగోండి, లిక్విడ్ ఫర్టిలైజర్ ఇచ్చిన తర్వాత మనం ఇది కూడా ఇస్తున్నానండి, మంచి ఫర్టిలైజరు మొక్కలకి, తీగజాతి మొక్కలకి. రెండు వేస్తాను ఇవాళ. అదేమిటంటే చూసారా, ఇది బియ్యం కడిగిన వాటర్ అండి. బనానా తొక్కలు, అలాగే ఉల్లిపాయ తొక్కలు, బంగాళదుంప తొక్కలు అన్నీ వేసి ఇది బియ్యం కడిగిన వాటర్ అండి, డ్రమ్లో పోసాను. చూసారా, ఇది వారం రోజులది అన్నమాట. బియ్యం కడిగిన వాటర్ ఇంత వచ్చింది. ఇంకా ఖాళీ లేకపోయలేదండి, తెచ్చి డ్రమ్లో పోస్తున్నాను. ఇంకా మొక్కలు పోయడానికి కూడా ఖాళీ లేదు. పెళ్ళి కదండి, పాప పెళ్ళి, మా అమ్మాయి పెళ్ళి. అందువల్ల మొక్కలు పోయకుండా వారం రోజుల నుండి అలాగా ఇక్కడే పోస్తున్నాము డ్రమ్లో. అది ఇవాళ పోసేద్దామని మొక్కలకి. అలాగే మనకి పెరుగు మిగిలిపోయింది ఫంక్షన్కి. ఆ పెరుగు కూడా పుల్లటి మజ్జికి తయారు చేసానండి, మజ్జికి చేశాను. ఇదిగోండి, ఇది ఇప్పుడు బియ్యం కడిగిన వాటర్లో పోసేస్తానండి. చూసారా ఎంత మజ్జిగో. అలాగా మనం బియ్యం కడిగిన వాటర్లో కలిపి కూడా పోసుకోవచ్చండి. మనం ఇది వాటర్ కలుపుతానండి ఇప్పుడు దీంట్లో. వాటర్ కలిపి మనం మొక్కలకి పోసేసుకోవచ్చండి. ఇలా డ్రమ్ నిండా కలిపేసుకుంటే అన్ని మొక్కలకి సరిపోతాయండి. బియ్యం కడిగిన వాటర్లో పుల్లటి మజ్జిగ కలిపేసాను. చూసారా, ఉండండి, ఇంకా వాటర్ కలపాలండి, కొంచెం చిక్కగా ఉంది. ఈలోగా మనం బకెట్ నిండి దాకా ఇది మంచి ఫర్టిలైజర్ అండి, ఇది తీగజాతి మొక్కలకి. ఇది వేసేసి వద్దారి, బకెట్ నిండాలి కదా. ఇదిగోండి, ఇది క్లవ్ బీన్స్ అండి మొక్క. ఇవ్వండి కాయలు, క్లవ్ బీన్స్. చూసారా, ఇంకా ఉన్నాయి ఇక్కడ చాలా గుత్తులు. ఇవ్వండి, ఇవన్నీ క్లవ్ బీన్స్. హార్వెస్ట్ చేయాలండి, ఉన్నాయి. చేయడానికి కూడా ఖాళీ లేదు, ముదిరిపోతున్నాయి. ఇవన్నీ క్లవ్ బీన్స్ అన్నమాట. ఇవ్వండి, అక్కడ నుంచి మొదల నుండి ఇలాగ వచ్చిందన్నమాట ఈ మొక్క, క్లవ్ బీన్స్ మొక్క. ఇక్కడ గుత్తులు కాస్తుంది. చూసారా, ఇవన్నీ క్లవ్ బీన్సే. ఇవ్వండి, ఇంకా టేపు ఉన్నాయి. ఇవ్వండి, ఇవన్నీ హార్వెస్ట్ చేయాలండి. ఇప్పుడు ఇది ఏమి లేదండి, ఇది అన్నం, మిగిలిపోయిన అన్నం. ఇప్పుడు క్లవ్ బీన్స్ మొక్కకి వేస్తున్నాను. తీగజాతివి బాగా కాస్తాయండి. ఇలాంటి అన్నం మిగిలిపోతే మొక్క దూరంగా కొంచెం కప్పేస్తే మట్టి తీసి గొయ్యిలా చేసి దాంట్లో వేస్తాను. ఇక్కడ సగం వేస్తానండి. ఇంకో ఉన్న సగం ఇది ఎండకి పాడైపోద్ది కదండి, మిగిలిపోయిన అన్నం. అలాంటిది మనం ఇలా మొక్కలకి మట్టి కలిపి కప్పేస్తే పురుగు పట్టదండి. ఇలా మట్టి కలపాలన్నమాట, ఎరువులా తయారైపోద్ది. అలా వేసి వదిలేయకూడదండి, ఇలా మట్టి కలపాలి. కలిపితే మనకు పురుగు అట్ట పట్టదు అన్నమాట, ఎరువులో కలిసిపోద్ది మట్టిలో. ఇలాగా చూసారా, కలిసిపోయింది. మనకు అన్నం అంతా మట్టిలో ఇలా కలిసిన తర్వాత కప్పేయాలి, కనిపించకుండా కప్పేస్తండి. మనకి పురుగు గట్ట పట్టదనమాట. అన్నానికి ఊరికే పురుగు పడుతుంది కదా, అలా పట్టకుండా ఇలాగా మట్టిలో కలపాలి. ముందు కలిపి ఇలా గొయ్యి తీసి పైన మట్టి కప్పేయాలి, కనిపించకుండా. ఇలాగా చూసారా, అన్నం ఏమి కనిపించట్లేదు. అలాగ మట్టిలో కలిసిపోయి ఈ మొక్కకి బలం వస్తుంది అన్నమాట. బాగా కాస్తాయండి తీగజాతి మొక్కలు. నేను ఇప్పుడు క్లవ్ బీన్స్ మొక్కకి వేసాను. ఇది కొద్దిగా ఉంది కదా, ఇది దొండపాదికి వేసేస్తాను. దొండకాయలు కూడా బాగా కాస్తున్నాయండి, మళ్ళీ వచ్చేసినాయి హార్వెస్ట్కి. అయిగోండి,
మువ్వల్లాగా ఏలబడుతున్నాయి. అయిగోండి ఇవి చెయ్యాలి, రేపు ఇప్పుడు హార్వెస్ట్ చేయాలి. ఇవన్నీ కాయలే మళ్ళీ వచ్చినాయి హార్వెస్ట్కి. మొన్నే కదండి కోసాను, మళ్ళీ వచ్చినాయి. గుత్తు గుత్తులు కాస్తున్నాయండి. ఇదిగోండి దొండకాయలు మాత్రం బాగా కాస్తున్నాయండి. ఇలాంటి అన్నం వేయడం వల్లే మిగిలిపోయిన అన్నం ఎప్పుడు మిగిలినా ఇలా తెచ్చి తీగజాతి మొక్కలకి కప్పేస్తానండి. ఎండాకాలం ఊరికే పాడైపోద్ది కదా, మెత్తబడిపోద్ది. అలాంటప్పుడు మనం బయట పడేయకుండా ఇలా మొక్కలకి మట్టిలో వేసేస్తుంటే బాగా కాస్తాయండి. దొండకాయలు ఇలాంటి ఎరువులు వేయడం వల్లే అన్నం అని మిక్స్డ్ ఎరువు అని అలాంటివి వేస్తూ ఉంటాను. అందువల్ల బాగా కాస్తుందండి దొండపాదు. ఇదిగోండి దీనికి కూడా మట్టి కలిపేయాలి, ఎరువు మట్టిలో కలిసిపోవాలి ఇది అన్నం. అప్పుడే మనకి పురుగు గట్ట రాదన్నమాట. చాలా బలం ఉండే అన్నం మొక్కలకి. మనం ప్రత్యేకించి వండి వేయక్కర్లేదండి, మిగిలిపోయినప్పుడే వేయాలి. ఇలాగ బయట పడేయకుండా మన మొక్కకి వేసుకుంటే బాగా క్రాప్ వస్తుంది అన్నమాట. ఇలా కప్పేయాలి. చూసారా, ఏం కూడా కనిపించట్లేదా అన్నం పైకి. ఇలాగా చూసారా, దొండపాదుకి వేసాను. ఇప్పుడు మనం లిక్విడ్ ఫర్టిలైజరు చూసారా, నిమ్మకాయలు పండిపోయినాయి, పడిపోతున్నాయండి ఊరికే కింద. ఇవ్వండి పెద్ద కాయలు, ఇక్కడ ఒకటి పడిపోయింది. చూసారా నిమ్మకాయల సైజు ఎంత ఉన్నాయో. ఈ నిమ్మకాయలాగా లేవండి, నారింజ కాయల్లా ఉన్నాయి. ఇది ఈ నిమ్మ అండి, గజ నిమ్మ, అందువల్ల అంత పెద్ద కాయలు ఉన్నాయి. ముక్కిపోయి పడిపోతున్నాయి, హార్వెస్ట్ చేయట్లేదు కదా అందువల్ల. ఇప్పుడండి నీళ్ళు పోస్తాను మళ్ళీ కొద్దిగా. ఆ డ్రమ్లో నిండా పోస్తే మనకి ఇదిగోండి డ్రమ్ నిండా పోస్తండి, చిక్కగా ఉండదు అన్నమాట. పలసగా పోయాలి. కడుగు కూడా చిక్కగా ఉంది కదా, దానివల్ల డ్రమ్ అవింది. చూసారా, బియ్యం కడిగిన వాటర్, మజ్జిగ. ఇప్పుడండి మొక్కలు పోసేద్దారు. తొక్కలు ఉన్నాయి చూసారా, అరటిపండు తొక్కలు. అవి తప్పించి ఒక బకెట్ తీస్తానండి. ఇలాగా మనం మజ్జికి పుల్లగా అయిపోతుంది చూడండి ఎండకి పెరుగు. అలాంటప్పుడు మజ్జిగ చేసి ఇలా కడుగులో కలిపి మొక్కలు పోసేసుకుంటే పువ్వు పూత రాలదండి. పచ్చిమిర్చి గట్ట బాగా పనిచేస్తుంది పుల్లటి మంచికి. వంకాయ మొక్కలకి పువ్వు రాలదన్నమాట పుల్లటి మజ్జికి కడుగు పోయడం వల్ల. కానీ క్రాప్ కూడా బాగా వస్తుందండి. ఇలాగా మనం పడేసేవే మొక్కలకి, వేస్ట్గా పడేసేవే మొక్కలకి బాగా పనిచేస్తాయండి. మనం డబ్బులు ఇచ్చి కొని వేయక్కర్లేదండి. ఇలాంటి లిక్విడ్ ఫర్టిలైజర్ ఏంటి, ఎరువులు మన ఇంట్లో ఇలాగ అన్నం మిగిలిపోయినా కప్పేస్తుండాలి. అలాగే ఏదన్నా పిండ్లు, గోధుమ పిండి అది టైం అయిపోతుంది చూడండి, ప్యాకెట్లు అలాంటివి కూడా మన మొక్కలకి పనిచేస్తాయండి. ఏవి కూడా పడేయక్కర్లేదు, మన మొక్కలు ఉన్నాయి కదా మొక్కలకి వేసేసుకోవచ్చు. ఇప్పుడు పచ్చిమిర్చి మొక్కలకి పోస్తానండి, ఎందుకంటే పూత క్రాప్ ఉందండి, అందువల్ల దీన్ని పోస్తున్నాను. పువ్వు రాలకుండా ఇదిగోండి మొగ్గలతో ఉంది, ఇదిగోండి పిందులు. అలాంటప్పుడు ఇలాంటి లిక్విడ్ ఫర్టిలైజర్ పోసామనుకోండి మనకి బాగా కాస్తాయి అన్నమాట. పచ్చిమిర్చి ఇవన్నీ లైన్గా పచ్చిమిర్చి అండి. వంకాయ మొక్కలు కూడా పోస్తాను, బెండ, వంకాయ.
గ్రో బ్యాగులో వేసానండి, చిన్న గ్రో బ్యాగులో పచ్చిమిర్చి మొక్కలు. ఇది ఒకటి గ్రో బ్యాగ్లో వేసాను. ఇది పచ్చిమిర్చి, ఇది వంకాయ మొక్క అండి, కొత్తగా వేసింది, పువ్వు ఉంది, దీనికి కూడా పోసేద్దాం. అలాగే ఈ బెండ అండి, బెండ కూడా కాస్తుంది, కొత్త మొక్కలు. ఈ గ్రో బ్యాగ్లో కూడా బెండ, ఇదిగోండి, దీన్ని కూడా పోస్తున్నాను. చూసారా బెండకాయలు, ఇవ్వండి ఎంత బాగా కాస్తున్నాయి చూడండి. ఇలాంటి లిక్విడ్ ఫర్టిలైజర్లు పోయడం వల్ల. గ్రీన్ బెండ, రెడ్ బెండ కూడా ఉంది, ఇదిగోండి పువ్వుతో ఉంది రెడ్ బెండ, ఇదిగోండి బెండ మొక్కలు పోస్తున్నానండి. ఇదిగోండి రెడ్ బెండ కాసింది, చూసారా కాయ ఉంది. ఇవన్నీ బెండ మొక్కలు, వంకాయ, బెండ, పచ్చిమిర్చి, ఇలా కూరగాయ మొక్కలు బాగా పనిచేస్తాయి. ఇదిగో పువ్వుతో ఉంది చూసారా వంకాయ మొక్క, కొత్త మొక్క, దీన్ని కూడా పోస్తున్నాను. ఇవన్నీ వంకాయ మొక్కలు అన్నమాట, పూత మీద ఉంది. చూసారా కాయలతో ఉన్నాయి బెండ మొక్కలు. చూసారా పచ్చిమిర్చి, వంకాయ, బెండకి పోసాను. ఉన్న మొక్కలకి నేను తర్వాత పోస్తానండి, వీడియోలు ఎంత అవుతుంది కదా. ఇదిగోండి డ్రమ్లో ఇంకా బకెట్ తీసాను కదండి, ఇంకా అంత ఉంది చూసారా. ఇవన్నీ మొక్కలకి పనిచేస్తుంది అన్నమాట, అన్ని మొక్కలకి సరిపోతుంది. ఇదిగోండి ఇంత పలసగా పోసుకోవాలి. చూసారు కదండి ఈరోజు వీడియో. మనం బియ్యం కడిగిన వాటర్లో పుల్లటి మజ్జిగ వేసి కలిపేసి మొక్కలు పోసాము. ఇలా పోయడం వల్ల మనకు పూత రాలదండి. ఏ తీగజాతి మొక్కలు కానీ, కూరగాయ మొక్కలు కానీ ఏవన్నా పూత రాలకుండా మనకి పూసిన పువ్వు అంతా నిలబడుతుంది అన్నమాట పుల్లటి మజ్జిగ వల్ల. ఇలాగా పోసుకోవాలి. పెరుగు పుల్లగా అవుతుంది కదా, ఎండాకాలం పులిసిపోతే వేసుకోలేము కదా, అలాంటప్పుడు మొక్కలకి ఇలాగా ఉపయోగించుకోవాలండి. ఇంతేనండి ఈరోజు వీడియో. ఇలాంటి వీడియోలు మరిన్ని చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. వీడియో ఎలాగుందో కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ.